న్యూస్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ సమావేశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ ఇది. ఈ కేబినెట్ సమావేశంలో ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవడానికి కావాల్సిన నిర్ణయాలను తీసుకుంటూ ఉన్నారు. ఆ హామీల అమలు కోసం కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు చాలా ఆశగా ఎదురు చూస్తున్నారు. రైతు భరోసా వీటి గురించి, అలాగే ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి ప్రజలు ఆశగా ఎదురు చూస్తున్నారు. వీటి అమలుకు సంబంధించిన నిర్ణయాలు ఈ కేబినెట్ సమావేశంలో తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఏపీ కేబినెట్లో కీలక భేటీ జరుగుతుంది. రైతు భరోసా మార్చిలో ప్రారంభించడానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. అలాగే కేంద్రం ఇచ్చే 6,000 రూపాయలతో కలిపి 20,000 రూపాయలు ఇవ్వబోతున్నారు. ఇది రైతులకు ఊరట కలిగించే అంశం, రైతులకు ఆనందాన్ని కలిగించే నిర్ణయాన్ని ఆంధ్రప్రదేశ్ కేబినెట్ తీసుకుంది. అలాగే మహిళలు ఎప్పుడెప్పుడని ఎదురు చూస్తూ ఉన్నారు. ఉచిత బస్సు ప్రయాణానికి సంబంధించి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఎన్నికల సమయంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని కల్పిస్తాము అని హామీ ఇచ్చింది టీడీపీ. ఈ నేపథ్యంలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణాన్ని సౌకర్యాన్ని కల్పించడానికి ఈ కేబినెట్ సమావేశంలో గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టుగా తెలుస్తోంది. అలాగే రాష్ట్రంలో సవరించిన రిజిస్ట్రేషన్ విలువలకు కేబినెట్ ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో భూముల రిజిస్ట్రేషన్ విలువలను సవరించారు. ఆ సవరించిన విలువలకు ఇప్పుడు కేబినెట్ కూడా ఆమోదం తెలిపింది. ఇక పారిశ్రామిక ప్రతిపాదనలకు కేబినెట్లో గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. పోలవరం నిర్వాసితులకు రీహాబిలిటేషన్ అంశంపై కూడా చర్చ జరిగింది. పోలవరం నిర్వాసితులు ఇప్పటికీ చాలామంది సాయం అందక ఎదురు చూస్తున్న పరిస్థితి అక్కడ కనిపిస్తుంది. వాళ్ళ పరిస్థితి ఇప్పటికీ పోలవరం ప్రాజెక్టులో భూములు కోల్పోయిన వాళ్ళు త్రిశంకు స్వర్గంలోనే ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే వాళ్ళందరికీ పూర్తి స్థాయి రీహాబిలిటేషన్ అంశంపై ఈ కేబినెట్ సమావేశంలో చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై కూడా నిర్ణయం తీసుకోబోతోంది కేబినెట్. ఇంకా కేబినెట్ సమావేశం జరుగుతోంది. మా ప్రతినిధి కృష్ణమోహన్ ఉన్నారు కేబినెట్ సమావేశంపై పూర్తి సమాచారం అందించడానికి. కృష్ణమోహన్, ఈ కేబినెట్ సమావేశంలో ఎటువంటి కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు? ముఖ్యంగా ఎన్నికల సమయంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇచ్చిన హామీలు నిలబెట్టుకోవడానికి కావాల్సిన నిర్ణయాలు తీసుకుంటున్నట్టుగా తెలుస్తోంది. ఎస్ రోహిత్, ఈ క్యాబినెట్లో ప్రధానంగా 21 అంశాలకు సంబంధించి చాలా కీలకమైన అంశాలకు సంబంధించి అయితే క్యాబినెట్ ఆమోదం తెలిపే పరిస్థితి అయితే కనబడుతుంది. మరి కాసేపట్లో క్యాబినెట్ కూడా చివరి అంశాల మీద చర్చ జరుగుతుంది. బహుశా 19 క్యాబినెట్ అంశాల మీద కూడా ఇప్పుడు చర్చ ముగిసింది. ఇంకొక 2 అంశాల్లో క్యాబినెట్ ముగిసే పరిస్థితి అయితే ఉంది. వాటి మీద కూడా చర్చ జరుగుతుంది. ప్రధానంగా మనం కానీ చూసుకుంటే పోలవరం ప్రాజెక్టుకు సంబంధించి నిర్వాసితులు నిర్మించే ఇళ్ల టెండర్లని రద్దు చేసి కొత్త టెండర్లను పిలిచే ప్రతిపాదన మీద కూడా ప్రధానంగా ఇప్పుడు ఒక క్యాబినెట్ ప్రధానంగా అంశాన్ని తీసుకునే పరిస్థితి అయితే ఉంది. నీరు చెట్టు కింద దాదాపుగా 300 కోట్ల రూపాయలకు సంబంధించి పెండింగ్ బిల్లుల ప్రతిపాదనలు కూడా క్యాబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చే పరిస్థితి అయితే కనబడుతుంది. అయితే ప్రధానంగా అమరావతి ఎస్సీ/ఎస్టీ మహిళా పారిశ్రామికవేత్తలను ఆదుకునే విధంగా ప్రభుత్వం కొత్త పాలసీని తీసుకుని వచ్చే ఒక ఆలోచన అయితే చేస్తోంది. అయితే దీంట్లో ఏ విధంగా అంటే వాళ్ళకి ఎస్సీ/ఎస్టీ బీసీ మహిళలకు కూడా ఒక ప్రయారిటీ ఇవ్వాలి. దాంట్లో దాదాపుగా వాళ్ళకు ఒక పర్సంటేజ్ ఖచ్చితంగా 34% ఇవ్వాలి అనేది ఒక ప్రధాన అజెండాగానే ఈ పాలసీ అయితే తీసుకున్నట్టుగా మనకు అర్థమవుతుంది. ఈ మేరకు ఎంఈఎస్ పాలనలో కూడా మార్పులు చేసి నేటి క్యాబినెట్కి అంటే ఎంఎస్ఎస్ దీంట్లో కూడా ఒక పార్ట్ ఆఫ్ దీంట్లో కొంత మార్పులు జరుపులు చేసి దీనికి సంబంధించి ఆమోదం తెలిపే ప్రక్రియ అయితే చేసుకుంటుంది. మరోవైపు ఈ వర్గాల పారిశ్రామికవేత్తలకు అదనపు ప్రోత్సాహాలు కూడా అంటే అదనపు ఇన్సెంటివ్స్ కూడా ఇవ్వడానికి కూడా ప్రభుత్వం ఆల్మోస్ట్ క్లియర్గా ఒక ఆమోదం వచ్చినట్టుగా ఉంది. బహుశా మరి కాసేపట్లో అరగంటలో దీనికి సంబంధించి పూర్తి వివరాలు కూడా తెలిసే పరిస్థితి అయితే ఉంటుంది. అలాగే విద్యుత్ సహా పలు విభాగాల్లో ఎస్సీ/ఎస్టీ బీసీ మహిళా పారిశ్రామికవేత్తలకు ప్రత్యేకమైన రాయితీ ఇవ్వాలి అనేది వీళ్ళ అంశం. అయితే ఇప్పుడు క్యాబినెట్ ఆమోదం సంబంధించిన దాంట్లో ఏదైతే విద్యుత్ సహా పలు విభాగాల్లో ఎస్సీ/ఎస్టీ బీసీలకు కొంత వాళ్ళకి మహిళా వర్గాలకి దాంట్లో పారిశ్రామికవేత్తలు కొంత రాయితీ ఇవ్వాలని డిసైడ్ చేసుకుందో దాని మీద కొంత చర్చ అయితే ఈరోజు క్యాబినెట్లో పూర్తిగా జరిగిన పరిస్థితి. మరోవైపు విశాఖలో గాజువాక రెవెన్యూ గ్రామ పరిధిలో 1000 గజాల వరకు కూడా అభ్యంతరం లేని భూములు నిర్మాణాల క్రమబద్ధీకరణకు కూడా ఒక ప్రతిపాదనకి ఆమోదన వచ్చింది. నామినేషన్ పోస్టులకు సంబంధించి ప్రధానంగా నామినేటెడ్ పోస్టులకు సంబంధించి బీసీలకి 34% ఖచ్చితంగా వర్కౌట్ అయ్యేటట్టుగా అంటే రిజర్వేషన్ కల్పించేందుకు ఆమోదం తెలుపుతుంది. అంటే బేసిక్గా 50% రిజర్వేషన్ అన్నా కూడా వాళ్ళలో వివిధ రకాలుగా బీసీలకు అంత పర్సంటేజ్ లేదు కాబట్టి దాదాపుగా 24% వరకు వచ్చే అవకాశం ఉండేది గతంలో. కానీ ఈసారి 34% డెఫినెట్గా బీసీలకి ఆ రిజర్వేషన్ క్యాబినెట్ హోదాలో రావాలి అనేది క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది. ఇది నిజంగానే బీసీలకి ఒక మంచి నిర్ణయం అనేది చెప్పాలి.
వాళ్ళు కూడా పదవులు అలంకరణ వాళ్ళకి సంబంధించిన ఇతర విషయాలలో కూడా బీసీలకి పెద్ద ఎత్తున ఒక ప్రాధాన్యం కల్పించినట్టుగానే అర్థమవుతుంది. అంటే 34% అంటే దాదాపు గతంలో 24% మాత్రం పేరుకి 50% ఉన్నా కూడా 24% కంటే ఎక్కువ వచ్చే ఛాన్సెస్ కనపడలేదు. కానీ ఇప్పుడు మాత్రం 34% ఖచ్చితంగా చేయాలి. క్యాబినెట్ నామినేటెడ్ పోస్టుల్లో కావచ్చు, ఇతర పోస్టుల్లో డెఫినెట్గా ఇవ్వాలనేది, అంటే బీసీలకు పెద్దపీట వేయాలనేది ప్రభుత్వం తీసుకున్నట్టుగా ఖచ్చితంగా కనబడుతుంది. అలాగే ఈ పట్టాదారు పాస్బుక్ల చట్ట సవరణకు కూడా ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంటుంది. ఏపీ నాలెడ్జ్ సొసైటీ కెపాసిటీ బిల్డింగ్ కింద 2025 కూడా క్యాబినెట్ ఆమోదం అయితే తెలిపిన పరిస్థితి చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇక ఈఏపీ ప్రాజెక్టులకు సంబంధించి మినహా ఏపీ సిఆర్డీఏ చేపట్టే టెండర్లకు సంబంధించిన వ్యవహారంలో కూడా వాటికి సంబంధించిన పెంపు కోసం నిబంధనలకు సవరణ చేయడానికి కూడా కేబినెట్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. నామినేటెడ్ పోస్టుల్లో మనం అన్నట్టుగా బీసీ ఎస్టీలకు సంబంధించి 2019 చట్టం ఏదైతే ఉందో దాన్ని సవరణ చేసుకుంటూ అందులో వాటికి లోటుపాట్ల మీద చర్చించి ఖచ్చితంగా 34% వచ్చేటట్టుగా చూడాలనేది. అలాగే టీటీడీ పోర్టులో పనిచేసే వర్కర్లకు, సూపర్వైజర్లకు అప్డేట్ చేస్తూ కేబినెట్ ఒక నిర్ణయం అయితే తీసుకుంది. టీటీడీలో పనిచేసే లడ్డు తయారీ పోర్టులో తయారు చేసే కార్మికులకి ఇది ఒక శుభవార్త. వాళ్ళలో కొంత అప్గ్రేడ్ చేస్తూ వాళ్ళందరికీ సూపర్వైజర్లుగా ప్రమోషన్స్ కూడా వస్తున్నాయి. అయితే వీటిని సీనియర్ అసిస్టెంట్ క్యాడర్కు అంటే సీనియర్ అసిస్టెంట్ క్యాడర్గా వీళ్ళందరికీ ప్రమోషన్ కల్పిస్తే ప్రక్రియకి ఆమోదం అయితే తెలిపింది. అలాగే స్టాంపులు రిజిస్ట్రేషన్ శాఖలో డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్, డైనమిక్ క్యూ మేనేజ్మెంట్ సిస్టమ్ ప్రవేశపెట్టి ప్రతిపాదనకు కేబినెట్ అయితే చర్చ జరిగింది. అలాగే తిరుపతి జిల్లాలో చెన్నై, బెంగళూరు పారిశ్రామిక క్యాడర్లో భూములు కోల్పోయిన వారికి పరిహారంగా ఎకరానికి 8 లక్షల రూపాయలు. అంటే ఇటీవల తిరుపతి నుంచి బెంగళూరుకి చెన్నై బెంగళూరు మధ్యలో కూడా తిరుపతి రూట్లో కొంత ఇది వెళ్ళే పరిస్థితి ఉంటుంది. అక్కడ ఏదైతే భూములు కోల్పోయారో వాళ్ళందరూ కూడా ఎకరాకి 8 లక్షల రూపాయలు ఇవ్వాలని ఒక ఆలోచనకి ఇప్పుడు రూపకల్పన జరిగింది. దాన్ని కూడా ఆమోదం అయితే జరిగింది. తిరుపతి జిల్లా చిలుకూరు మండలం, తమ్మినపట్నం గ్రామం, కోట మండలంలోని కొత్తపట్నం గ్రామం పరిధిలో కూడా పరిహారానికి పెంపొందించాలి. ఈ రెండింటి కూడా కొంత ఓటర్కి అక్కడున్న భూములకు కొంత ప్రభుత్వం తీసుకునే పరిస్థితి ఉంటుంది కాబట్టి వాళ్ళకు కూడా ప్రతిపాదన ఏదైతే గతంలో కంటే కూడా కొంత ప్రతిపాదన పెంచే పరిస్థితి అయితే ఉంది. భారత్లో తయారైన విదేశీ మద్యం, బీరు, తర్వాత అదనపు స్పిరిట్ల మీద అదనపు రిటైల్ ఎక్సైజ్, అంటే గతంలో భారతదేశంలో ఏదైతే తయారవుతుందో ఎక్స్పోర్ట్ చేసే విదేశీ మద్యాలకు సంబంధించి కావచ్చు, వీటన్నిటికి కూడా లైన్స్కి సంబంధించి కొంత సవరణ, వీటిలో కూడా ఎక్సైజ్ ట్యాక్స్ను సవరణ చేసే పరిస్థితి ఉంటే, మరోవైపు ఏపీ క్యాబినెట్లో మరో కీలకమైన అంశాన్ని ఏదైతే సిఆర్డీఏ పరిధిలో పనులు జరుగుతున్నాయి, ఒకవైపు ఎలక్షన్స్ జరుగుతున్న ఎమ్మెల్సీ ఎలక్షన్స్ జరుగుతున్న నేపథ్యంలో కొంత ఆటంకి జరిగే పరిస్థితుల్లో ఈసీకి కూడా వాళ్ళ ఒక లేఖ రాసి కొంత మాకు సిఆర్డీఏ పరిధిలో జరిగే పనులకి ఆటంకం కలిగియద్దు అని చెప్పి ఈసీకి లెటర్ రాసే ప్రక్రియ కూడా ప్రభుత్వం తీసుకోబోతుంది. బహుశా అది ఈరోజు రేపటి లోపల ఆ ప్రయత్నం కూడా చేయబోతున్నారు. మరోవైపు ముఖ్యమంత్రి చాలా క్లియర్గా ఇదంతా ఈ క్యాబినెట్ అయిన తర్వాత మంత్రులతో కూడా కొంత మాట్లాడే ప్రయత్నం అయితే చేస్తున్నారు. ప్రధానంగా రాజకీయ అంశాలకు సంబంధించి ఏదైతే జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఉదయం 11 గంటలకి ప్రెస్ మీట్ పెట్టి ఆయన కొంత ఆ ప్రభుత్వం ఈ 7 నెలల్లో జరిగిన వివిధ అంశాల మీద ఆయన గట్టిగా మాట్లాడారు. అదేవిధంగా ముఖ్యమంత్రి తన సహచర మంత్రులకు కూడా మీరు ఏదైతే ప్రతిపక్ష నేత మాట్లాడుతున్నారో, ప్రతిపక్ష నేత మాట్లాడిన దాని మీద ఖచ్చితంగా మీరు దాన్ని కట్టడి చేయాల్సిన పరిస్థితి ఉంది, దానికి మీరు కౌంటర్స్ ఇవ్వాల్సిన పరిస్థితి ఉంది. సో లేకపోతే ప్రజల్లో అదే వేగంగా వెళ్ళే, ప్రజలకి దగ్గరగా జగన్మోహన్ రెడ్డి చెప్పిన వ్యాఖ్యలే ముందుకు వెళ్ళే ఒక ఇది ఉంది కాబట్టి డెఫినెట్గా మీరు దాన్ని ఎప్పటికప్పుడు కంట్రోల్ చేయాలి అనే అంశం మీద కూడా రాజకీయాలకు సంబంధించి వ్యవహారంలో కూడా ముఖ్యమంత్రి తన సహచార మంత్రులతో మాట్లాడు. మరోవైపు పనితీరు విషయంలో కూడా కొంత అక్కడికి ఇక్కడ కొంత తేడాలు జరుగుతున్నాయి. మరో అంటే 4-5 రోజుల్లో జరగబోయే ఎమ్మెల్సీ ఎన్నికలు అయితే పట్టభద్రుల విషయంలో కావచ్చు, ఇతర 2-3 ఎమ్మెల్సీ ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి దానికి సంబంధించి కూడా గెలిపే ప్రధానంగా మంత్రులు బాధ్యత తీసుకోవాలి. దానికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పటికే కార్పొరేషన్స్లో ఎలక్షన్స్, మున్సిపాలిటీస్లో ఎలక్షన్స్ జరిగి కొన్ని వాటిని చేజెక్కించుకునే ప్రయత్నం అయితే టీడీపీ కూటమి ప్రభుత్వం చేసింది. అలాగే ఎమ్మెల్సీలు జరుగుతున్న వ్యవహారంలో కూడా పట్టభద్రుల విషయంలో కూడా ఎక్కడ రాజీ పడకుండా ఓటు బ్యాంకింగ్ సంబంధించి ఓట్లు అక్కడ తమ అభ్యర్థులని కూటమి తరఫున నిలబెట్టిన అభ్యర్థులందరినీ గెలిపించే బాధ్యత కంప్లీట్గా తీసుకోవాలి అనేది ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేస్తారు. కాసేపట్లోనే క్యాబినెట్ మూసే పరిస్థితి అయితే కనపడుతుంది. మరో ఒక 10 నిమిషాల్లో క్యాబినెట్ క్లోజ్ అవుతుంది. సో అయిపోయిన తర్వాత వెంటనే
ముఖ్యమంత్రి కూడా కొంత రాజకీయాలకు సంబంధించిన వ్యవహారాల మీద ఆయన మాట్లాడే అవకాశం అయితే చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇది ఈరోజు కేబినెట్ ఓవరాల్గా జరుగుతున్న వ్యవహారం. మరి కాసేపట్లో సంబంధిత మంత్రులు దీని మీద బ్రీఫ్ ఇచ్చే అవకాశం కూడా మనకి కనపడుతుంది. ఓటు స్టూడియో. RTV